హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. లిక్కర్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలందరూ కూడా అరెస్ట్ అవుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాస్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని లీడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాల మీద ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ ఉంది సిట్టు. దీనికి సంబంధించి ఇప్పటికే ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు నమోదు చేయడం వెనక వైసీపీ నేతలందరూ కూడా ఒక ఇంత ఆశ్చర్యంలో ఉంటూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి 12 మందిని అరెస్ట్ చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో లిక్కర్ కేసు అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఇది ఒక దొంగ కేసు, కావాలని చెప్పేసి కక్షపూరితంగా మా మీద కక్ష తీర్చుకోవడానికో గత ప్రభుత్వం మీద తప్పుడు చర్యలు తీసుకోవడానికి ఇలాంటి అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన అంశాల మీద, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద పనిచేయట్లేదంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తుంది. అంతేకాకుండా ఈ కేసులన్నింటినీ మేము ఎదుర్కొంటూ వస్తాము, రాబోయే రోజుల్లో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు 10 చర్యలు ఎక్కువగా కూటమికి ఇచ్చినటువంటి అంశాలు ఏదైతే ఉంటే వాటన్నిటికీ కూడా రివర్స్ అటాక్ చేస్తామంటూ కూడా వైసీపీ చెప్తుంది. లిక్కర్ కేసుకు సంబంధించి ఏపీ తాజా రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం శేఖర్. నమస్తే సార్. సార్, ఏంటి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి గారు కావచ్చు, చాలామంది ఇప్పటికే చాలామంది అరెస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు A4గా ఉన్నారు మిథున్ రెడ్డి గారు. నెక్స్ట్ ఆయన నెంబర్ 2 అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఈ అరెస్టులను ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఈహా టీవీ ప్రేక్షకులకి మీకు సార్ న్యూస్ కొత్తగా చూసేవాళ్ళకి కానీ, లేకపోతే కొత్తదనం ఏమీ లేదు, న్యూస్గానే ఉంటాయి అనుకునే వాళ్ళకి నాదొక చిన్న విన్నపం మీ ద్వారా. సార్, భారత రాజకీయాలు కక్షపూరిత రాజకీయాలుగా మారుతున్న నేపథ్యం ఇది. ఎందుకో డెమోక్రసీ నడపాల్సిన పద్ధతిలో నడపకుండా ఒకవైపు బీజేపీ రాజ్యాంగాన్ని మొత్తాన్ని మార్చేస్తామనే క్రమంలో ఎక్కడ ఏం జరుగుతుందో అనుమానాలు రాకుండా వచ్చి ఉన్నట్టుగా చేస్తున్న ఒక నైజం అట్టు కనపడుతూ ఉంది. రెండో వైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి అనే ఆ ముగ్గురో లేకపోతే ఆ నలుగురో మిగతా వాళ్ళని భయభ్రాంతులు చేసే రాజకీయాలని ఈ పద్ధతిని ఎంచుకున్నారు. ఇది నాకు తెలిసి అంటే రాజకీయాలని చూసేవాళ్ళకి కానీ లేకపోతే వినేవాళ్ళకి కానీ ఒక జుగుప్సాకరమైనటువంటి వాతావరణం. జుగుప్సాకరమైన వాతావరణం ఎందుకంటున్నానంటే, రాజకీయాలు ఎప్పుడు కూడా మిత్ర వైరుధ్యంతోనే ఉండాలి కానీ శత్రు వైరుధ్యంతో ఉండకూడదు. దట్ ఈస్ ది మినిమమ్ అండ్ మ్యాక్సిమం కాన్సెప్ట్ ఆఫ్ ది ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నీకు కేంద్రంతో స్టేట్ తోటి కేంద్రం ఈ రెండు రోజు కొట్టుకునే వాతావరణం కాదు. అట్లనే పాలకపక్షం ప్రతిపక్షం ఈ రెండు శత్రువులు కాదు. ఇవి సమాజం పట్ల నీకు ఎంత ప్రేమ ఉంది, ఎంత బాధ్యత ఉంది అనేదాన్ని పోటీపడి చూపించాల్సిన దాన్ని, సమాజాన్ని నేను ఈ విధంగా బెదిరించగలను, వ్యవస్థల్ని నాశనం చేయగలను, లేకపోతే నాకు నచ్చకపోతే ఎక్కడి దాకైనా వెళ్ళి తీసేయండి, సాక్ష్యాలు ఉంటాయా లేవా, లేకపోతే దొరుకుతాయి లేవా, అది లేటర్ స్టేజ్. బట్ వాట్ ఈస్ ఇన్ ప్రజెంట్ టెన్స్లో ఏం జరుగుతూ ఉంది? అందుకే ఈ కక్షపూరిత రాజకీయాలు విషమయం అవుతున్నటువంటి నేపథ్యంలో వీటిని గురించి అప్పుడప్పుడు మాట్లాడాలన్నా నాలాంటికి ఇబ్బంది పడుతున్నా సరే, పాలకపక్షానికి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కూటమికి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. తన వీరమల్లు సినిమా సందర్భంగా అసలు ఎవరికి భయపడేది లేదు, బెదిరిస్తే బెదిరిపోతావా? అసలు మిమ్మల్ని ఎవరు బెదిరిస్తారు? మీరు అధికారంలో ఉన్నారు. బెదిరిస్తే బెదిరిపోతావా అని అంటే అసలు మీరు బెదిరిపోమని మిగతా వాళ్ళు ఎవరు చెప్పారు? అసలు అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు అంటారు? అసలు అధికారంలో ఉన్న వాళ్ళు అసలు అంత ఎత్తున ఎందుకు బెదిరిపోతున్నారు? ఇది ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది చూస్తే. అంటే క్లియర్ కట్గా కాస్త మనం మిర్రర్ని తిప్పుకుంటూ డిగ్రీస్ లోపలికి వెళ్ళిపోతే ఈ పాలిటిక్స్ వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారేమో అసలు నువ్వు మొత్తం నేనే సమాజాన్ని మార్చడానికి పుట్టాను, ఎలా సంపద సృష్టించాలన్న వ్యక్తి నిన్న అచ్చెన్నాయుడు గారు ఏమో ఏమంటున్నాడంటే, అసలు ఆడవాళ్ళు చేసిన ప్రామిసుల వల్ల ఈ రాష్ట్రాన్ని అమ్మినా సరే
ఆ హామీలు తీరన్నట్టు పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకి ఒక గందరగోళం ఏర్పడిపోయి ఈ గందరగోళాన్ని ప్రజలు తెలుసుకుని, అంటే నేను సామాన్య మానవుడు కూడా అర్థం అవడం కోసం మాత్రమే నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నా. సరే, ఏదో నా వైపు తిప్పుకొని లేకపోతే ప్రతిపక్షం వైపు తిప్పుకొని మా పార్టీ వైపు తిప్పుకొని మాట్లాడే క్రమం కూడా కాదు అసలు. మీకు ది రైట్ వేర్ ఇన్ ది పీపుల్ హ్యాస్ గివెన్ టు యూ, అంటే అది కూటమి అనండి లేకపోతే 3 పార్టీలు అనండి ఇంకోటే ఉంది, టు డూ గవర్నెన్స్, నాట్ టు డూ టింకరింగ్ విత్ ది సొసైటీ. సొసైటీ తోటి టింకరింగ్ చేయడం కోసం కాదు మీకు పవర్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్టుగా మీ స్టోరీ మీరు రాసుకొని మీ పాత్రలు మీరు పెట్టి ఎవడడుగుతాడో చూద్దాం అన్నట్టుగా మీరు ఒకటి తర్వాత ఒకడిని అరెస్ట్ చేయొచ్చు అనుకుంటే ఎన్ని రోజులు పెడతారు లోపల? దానికి మా వాళ్ళు కూడా చాలామంది కూడా పెడతారు, కమాన్ వీఆర్ రెడీ అంటే. ఏంటిది? ఏమైనా కబడ్డీ జస్ట్ ఆడుకొని పోయేదా లేకపోతే సమాజంలో సేవ చేయడానికి వచ్చామా? నేను ఐఎమ్ వెరీ సీరియస్ ఆఫ్ దిస్ ట్రెండింగ్ నౌ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ టెలింగ్ యూ. ప్రతిపక్షాన్ని ఎలా మీరు చూడాలో అది లేకుండా, ప్రతిపక్షం నీకు శత్రువు అయిపోతే ప్రతిపక్షం నిన్ను ఎప్పుడు శత్రువుగా చూడటం లేదే. జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లు కానీ లేకపోతే తను అప్పుడప్పుడు జిల్లాలకు వెళ్ళినప్పుడు లేకపోతే కార్యకర్తలకు ఇబ్బందులు జరిగినప్పుడు వెళ్ళినప్పుడు ప్రజలు జగన్ వైపు వస్తుంటే మీరు ఏం చేయాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే క్రమంలో ప్రజలు తిప్పుకోండి. దట్ యూ కెన్ డూ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం. బట్ ప్రజలు జగన్ వైపు పరిగెత్తున్నారు కాబట్టి జగన్ని ప్రజల్ని భయపెట్టాలి. ఓకే, జగన్ని భయపెడతారు అనుకుందాం, భయపెడతాడా? మీకేం చరిత్ర మీరు చదువుకోలేదా? 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరిగింది? జగన్ని బెదిరించాలనుకున్న రాజకీయ పార్టీ ఈరోజు ఏమైందో తెలియట్లేదా? ఆ రోజు కూడా మీరు వెనక నుంచి ఉన్నారుగా, ఈరోజు మీరు ఫ్రంట్ పేజ్లోకి వచ్చారు. కాబట్టి కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో అసలు నాకు తెలిసి ప్లేస్ ఉండకూడదు. అలాంటి కక్షపూరిత రాజకీయాల్లో నేపథ్యమే ఈ లిక్కర్ కేసు అనేది ఒకటి. అసలు నేను అడుగుతాను సార్, అసలు లిక్కరు అది ప్రభుత్వం చేసినా లేకపోతే ప్రైవేట్ వాళ్ళు చేసినా లిక్కర్ గురించి అసలు దానిలో ఒక ఏం జరిగింది, దానిలో డబ్బులు చేతులు మారి వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీదనే బతికేసాడు అన్నట్టుగా చేస్తే, మొన్నటిదాకా ఏమన్నారు, సంక్షేమం అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి మొత్తాన్ని సమాజాన్ని నాశనం చేశారన్నారు. ఇది ఫ్రీ బీస్ ఇవ్వడం అంత మంచిది కాదని చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నారు, లిక్కర్లో వచ్చింది మొత్తం డబ్బులన్నీ కొట్టేశారని చెప్తున్నాడు. ఒక్క ప్రూఫ్ అన్న తీయగలరా వీళ్ళు? నేను చెప్తున్నాను, ఎందుకు తీయలేరు నేను చెప్తాను. అజ్యూమ్ దట్ యూఆర్ ఏ సీఎం ఆర్ పాలకపక్షం. నేను ఒక లిక్కరు సిండికేట్ ఎవరో, నేను ఒక వ్యవహారం, నాకు ఒక 2 డిస్టిలరీలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్లోనో లేకపోతే దానిలోనో మేము L1 వచ్చాం తీసుకున్నాం. మన ఇద్దరి మధ్య ఒక అంగీకారం జరిగింది అనుకున్నాం. బాబు నేను నీకు L1 వచ్చాయి కాబట్టి నీకు ఇస్తున్నాను, లేదన్నా నాకు ఒక 5 పైసలు మనం అడిగేవనుకో, నేనేం చేస్తాను, నాకు లాభం చూసుకొని లాభంలో వస్తుందని అనుకుంటే 5 పైసలే కదా అని ఇస్తాను. నేను ఎలా ఇస్తాను? నేను నీకు నేనే నీకు తీసి చెక్ రూపంలో ఇవ్వనే, లేకపోతే బ్యాంకు ద్వారా నీకు ఆర్టీజీఎస్ చేయను కదా. ఇది అందరికీ తెలిసిన సత్యమే కదా. చిన్న కాంట్రాక్ట్ విలేజ్లో చేసే కాంట్రాక్టర్ దగ్గర నుంచి అక్కడ ఉండే ఏఈ దగ్గర నుంచి ఈఎన్సీ దాకా ముఖ్యమంత్రి దాకా ప్రజలు మొత్తానికి తెలిసినటువంటి ఒక సత్యం ఇది. నేను ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే, ఏదైనా ఇవ్వాలనుకుంటే ఐ విల్ కాల్ దట్ బాయ్ ఆర్ యూ విల్ సే దట్ బాయ్ నేమ్, మే ఇద్దరు వేరే రూపంలో ఇచ్చుకుంటాం, అంతే కదా. అదే మెయిన్ ఇక్కడ. ఇప్పుడు మామూలుగా అదే కదా, డిస్టిలరీలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య వీళ్ళందరూ ఉన్నారు, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. సార్ ఇది నేను ఇక్కడ స్టార్ట్ అయిందని కూడా అనట్లేదు, మీరు పరిపాలించినప్పుడు ఏంటి. ఇప్పుడు మీరు వీళ్ళందరినీ కక్షపూరితంగా ఇరికిస్తే తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తే తప్ప, అంటే దాన్ని అసలు ఒక పార్టీని లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన విధానం ఇంకొక రాజకీయ పార్టీకి పుట్టడమే తప్పు అంటున్నాను నేను. మీ వల్ల అవుతుంది అనుకుంటే కాదు. అట్లా అనుకుంటే కాంగ్రెస్ ముక్త భారతదేశం అన్నారు, బీజేపీ వచ్చిన తర్వాత చేయగలేడా? లేదు కదా. అసలు ఎందుకు వస్తుంది మీకు ఆ పదం? అంటే ఎవడు లేకుండా నువ్వు ఒక్కడే ఉండాలని, నువ్వు ఒక్కడే తినాలని, నువ్వు చెప్పినవి ఉండాలనుకుంటే ఆ సిస్టమ్ అది కాదే.
కరెక్ట్ కాదు కదా. ఫెడరల్ సిస్టమ్ అది కాదు కదా. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది. పాలకులకి ఇలాంటి తింగర వేషాలు వస్తాయి, పవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి నెత్తి పనిచేయదు, బుర్ర పనిచేయదు. కాబట్టి దాన్ని గుర్తు చేయడం కోసం మనకు ప్రతిపక్షం ఉండాలి. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నువ్వు అసలు దాన్ని లేకుండా చేయాలనుకుంటే నువ్వు ఏ వైపు వెళ్తున్నావు? ఒక ఫెడరల్ వైపు వెళ్తున్నావా? ఫెడరల్ సిస్టంలో భూస్వామ్య లక్షణాలు నీలో ఎందుకు కనపడతారు? అంత లక్షణం అంత ఇదిగా నువ్వెందుకు సుప్రీం అనుకుంటున్నావు? ఇవన్నీ జస్ట్ లైక్ దట్ క్యాబినెట్ లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉత్తత్తోళ్ళు అనుకుంటున్నావా? కాబట్టి స్టాప్. మీ మెంటాలిటీ, మీ బ్రెయిన్లో ఎక్కడైనా ప్రతిపక్షం ఉండకూడదు, ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదు అనుకుంటే ఫస్ట్ యూ స్టాప్ ఇట్. ఓకే, నేను ప్రజలకి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు. ప్రజలు గమనించండి, ఇక్కడ మీకు నచ్చినటువంటి స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణం భారత రాజ్యాంగం. అదే ఆర్టికల్ 19 అంటాం మనం. స్వేచ్ఛగా నీకు వచ్చినట్టు బ్రతికిన ఆర్టికల్ 21. ఈ రెండింటిని తీసేస్తానండి ఇంకొకడు నువ్వు గెలిపించినోడే వచ్చి. ఆఫ్టర్ ఆల్ గెలిపేంటండి, అటు 50 ఇటు 50 పోతే 51 వచ్చినోడు గెలుస్తాడు, 49 వచ్చినోడు ప్రతిపక్షం అయిపోతాడు. గెలుపుకి ఇవ్వడం ఒకటే కదా, అంతే కదా. అంటే నీకు దాదాపు సగం మంది అవతల పక్క ఉన్నారు. 40% ఆఫ్ పీపుల్ విత్ వైఎస్ఆర్సీపీ సీట్లు తగ్గి ఉండొచ్చు. బట్ యూ వన్ విత్ వాట్? మీరు ముగ్గురు కలిస్తే మీకు 40 కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చినాయి, 48% వచ్చినాయి. దాన్ని మీరు రూలింగ్ లో ఉన్నారు అంటే దాని అర్థం అక్కడ 48 మంది ఉంటే ఇక్కడ 40 మంది ఉన్నారు. సరిపోతుంది. కానీ ఇక్కడ ఒకటి సార్ మెయిన్ గా తీసేస్తారా సార్? నిర్మూలిస్తారా? నిర్మూలించే పరిస్థితి ఎవరు? ఇదేనా మీ అనుభవం? నేను అడుగుతున్నాను, మీ అనుభవాలు దేనికే పనిచేస్తున్నాయా? మీ శత్రు వైర్యాలు ఏంటి? ఎవడి మీద అసలు ఎవడెవడో శత్రు అండి ప్రజాస్వామ్యంలో? ఉండటానికి వీల్లేదు అసలు. హాయిగా సభ అయిపోయిన తర్వాత, చర్చలు అయిపోయిన తర్వాత, డిబేట్లు అయిపోయిన తర్వాత, మనం బిల్లులు తయారు చేసిన తర్వాత, లేకపోతే ఒక జీవో వచ్చిన తర్వాత అందరూ కలిసి సమాజం కోసం పనిచేయాల్సినటువంటి మీరంతా రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. దాన్ని కాదని ఈ పార్టీని భూస్థాపితం చేస్తామని, తాట తీస్తామని, లేకపోతే ఎవడు భయపడేవాడు. అసలు భయపడటం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మాకు తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక తప్పని పరిస్థితిని మనకి గ్రామాల్లో మామూలుగా ఇప్పుడు కూడా ఒక సామెతను చూడండి, పిల్లిని కూడా బంధించి కొడితే పులి అవుతుంది అనేది, దానిలో తీసుకొస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి సార్ నేను మెయిన్గా 2-3 క్వశ్చన్స్ ఏంటంటే రైజ్ చేయాలనుకుంటుంది. 2014 నుంచి 2019 వరకు లిక్కర్ మీద అవినీతి జరిగిందని చెప్పేసి మీరు 2019లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద సిఐడితోనో లేదంటే సిట్తోనో ఇదే విచారణ చేయొచ్చు వచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బెయిల్ మీద తీసుకుని ఇప్పుడు ప్రస్తుతం ఇంకా స్టిల్ ఆయన బెయిల్ మీద ఉన్నారు. సో మీ 5 ఏళ్లలో లిక్కర్కి సంబంధించి మద్యం మీద అవినీతి జరిగిందని చెప్పేసి మీ మీద ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కేసులు పెట్టేస్తున్నారు. ఈ లిక్కర్ అనేది అవినీతి జరుగుతున్న మాట వాస్తవం, మీరు అవునన్నా కాదన్నా అది ఏదన్నా సరే ఏ ప్రభుత్వంలో అయినా, నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, నాట్ ఓన్లీ అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్స్ లేదో ఏదైనా సరే లిక్కర్ అనేది మాఫియా అనేది జరుగుతున్నది వాస్తవం. స్మాల్ ఇష్యూ కదా ఇది. స్మాల్ ఇష్యూ అంటే స్మాల్ ఇష్యూ అని నేను ఎందుకు ఒప్పుకుంటాను? స్మాల్ ఇష్యూ అని ఒప్పుకోను. కానీ దీన్ని ప్రొజెక్ట్ చేసే విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కొంతమంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఏదో ఇదే తరహాలో 3,000 కోట్లు 2,800 కోట్లు ఏదో మద్యం అక్రమాలు జరిగాయని చెప్పేసి మీరు కేసు పెడుతూ వచ్చారు కదా. సో అక్కడ 2,800 కోట్లు అయితే ఇక్కడ 3,500 కోట్లు అయింది, ఒక 500-600 కోట్లు పెరుగుతూ వచ్చింది. కానీ ఈ పరంగా సరే వాళ్ళు చేశారని మీరు చేశారని వాళ్ళు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ప్రజలు ఓట్లేసింది ఎందుకు సార్? మీరు మీ మీద ఒకరి మీద ఒకరిని కేసులు పెట్టుకోవడానికా లేదంటే వాళ్ళని పని చేయడానికా? సార్ మొన్న ఒక ఇన్ఫార్మల్ డిస్కషన్లో నేను ఒక మాజీ ఎమ్మెల్యే తోటి రాయలసీమకు సంబంధించిన పేరు దగ్గరని ఒక 5-6 కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏంటన్నా ఏం చేస్తాం, తాగుబోతులు ఓడించారు మన పార్టీని అన్నాడు అతను. అంటే తాగుబోతులు కూడా ఒక పార్టీని ఓడించే దశలోకి వస్తే, లేకపోతే ఒక పార్టీని గెలిపించే దశలోకి వస్తే, అంటే దీన్ని మనం ఈ లిక్కర్ని చాలా ప్రధానంగా చూద్దామా? బాగా ఎక్కువ దాపించి వాళ్ళని 24 అవర్స్ నిషాలోనే పెట్టి ఎక్కువగా చూద్దామా? లేకపోతే వాళ్ళకి ఆ లిక్కర్ ఈజీగా అందకుండా వాడు ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేసేటట్టుగా, తన కుటుంబ బాధ్యత నిర్వర్తించేటట్టుగా లిక్కర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా తగ్గించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకెన్ ఏ పాలసీ సేయింగ్ దట్ లిక్కర్ని అందుబాటులో లేకుండా ధరలు పెంచి దాన్ని దూరంగా నెట్టి కుటుంబాన్ని బాగు చేయడం కోసం ఒక పాలసీ తీసుకున్నాం. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద తాగుబోతులు కక్ష పెట్టి ఉన్నారు అని ఒక ఎమ్మెల్యే చెప్పాడు.
ఎందుకు నీ నియోజకవర్గంలో ఏం జరిగిందని అడిగితే మా నియోజకవర్గంలో 75,000 ఓట్లు నాకు ఆ విధంగా పోయినాయి అన్నాడు. ఓన్లీ మద్యం వల్ల, ఓన్లీ మద్యం తాగేవాళ్లే. అంటే ఆయన సమాజాన్ని బాగు చేయాలనుకుంటే, వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయాలనుకుంటే వీడేం చేశాడంటే ఎలాగో భార్య మాట్లాడు, పిల్లల మాట్లాడు, బంధువుల మాట్లాడు, వీడు తాగుతూనే ఉంటాడు. వీడు ఆఖరికి ప్రభుత్వాన్ని కూడా ఓడించే దశలోకి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99 రూపీస్ క్వాలిటీ అనుకుంటే వీళ్ళు జీవితకాలం చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తూ పోతారా? గెలిపిస్తూ పోతే ఆయన ఓటేచ్చాం కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఓట్లేరు కదా. తాగేవాళ్ళు ఓటేస్తారు కానీ మా భర్త నాశనం అయిపోతానని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఎట్లా ఓట్లేస్తారు? కాబట్టి ఇప్పుడు అది ఈ లిక్కర్ని ఇక్కడ దాకా తీసుకొస్తున్న నేపథ్యంలో నేను ఇందాక ఒక మాట చెప్పాను, ట్రయాంగులర్గా జరుగుతున్నటువంటి దానిలో నేను చెప్తున్నా. ఇప్పుడు చెవిరెడ్డి అనే అతను జైలు నుంచి మాట్లాడుతూ నిన్న ఒక జడ్జి ముందు మా నాన్న తాగి చనిపోయాడు, మా సోదరుడు తాగి చనిపోయాడు, మా ఇంట్లో లిక్కర్ అనేదాన్ని మేము అసలు ఎక్కడ నేను ఎన్నికలు నిలబడకపోయినా అసలు అది నాకు శత్రువు అన్నాడు. కానీ లిక్కర్ వద్దు పంచకుండా ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ని మీరు లిక్కర్ దానిలో తీసుకొచ్చి పెట్టారు. ఎవడో చెప్పుకోవాలి అతను గోడు మాట్లాడుతూ వచ్చారు అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు సంబంధించి. సార్ ఎవడో చెప్పుకోవాలి సార్, నీకు కక్ష ఉందని, నీకు వ్యతిరేకంగా పనిచేసాడని, ప్రతిపక్షంగా ఉన్నాడని వీడికి ఏదో ఒకటి శిక్ష చేయాలని చెప్పేసి నువ్వు జైలుకి పంపిస్తావా? ఏ స్వతంత్ర పోరాటమా? జైలుకి పోతే ఆనందంగా అనుకొని రావడం కోసం కాదు కదా. జైలుకి పోతే ఈరోజు ఇన్సల్ట్ ఫీల్ అవ్వాలి. గతంలో మా ఊర్లో మేము చిన్నప్పుడు లింగతాత అని మాకు ఒక ఆయన, మా ఊరు మొత్తం ఒక 750 ఓట్లు ఉన్నాయి, అప్పుడు ఒక 500 ఉంటాయేమో, ఆయన ఒక్కడే తాగేవాడు మా ఊర్లో. మా ఊర్లో ఉండేది కాదు, వేరే ఊరు వెళ్ళి నడిచేటప్పుడు ఆయన గమనించేవాడు, అటు ఇటు ఊగుతా వస్తుంటే తాత తాగి వస్తున్నాడని. ఆయన సిగ్గుపడుతూ వచ్చేవాడు, ఊరు మొత్తం ఇదిగో ఈయన తాగాడని. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్, ప్రతి చోట. అప్పుడు ఆయన ఎక్కడికో పోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఎవ్రీవేర్ అవైలబుల్. అంటే నువ్వు సమాజాన్ని బాగు చేస్తున్నట్ట లేకపోతే చెడగొడుతున్నట్ట? ప్రతి ఇంట్లో పిల్లలతో సహా తల్లిదండ్రులు కూర్చొని లేకపోతే దొంగతనంగా వాడికి తెలియకుండా తాగే దశలోకి వచ్చేసారు, బికాజ్ ఇట్ ఈస్ అవైలబుల్. ఈరోజు కొండేపులో నేను మాట్లాడుతున్నాను. కొండేపులో పెట్లూరు అనే ఒక విలేజ్, పెద్ద గ్రామ పంచాయతీ. దానిలో ఒక కొండేపులో మీరు ఇచ్చిన షాప్ ఉంటే ఈ బెల్ట్ షాపులు అనేవి ఆ విలేజ్కి ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి 12 గ్రామాల్లో బెల్ట్ షాపులు వచ్చినాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను దిస్ యాజ్ ఏ కేస్ స్టడీ ఐఎమ్ గివింగ్. ఒక పెట్లూరు అనే ఒక గ్రామ పంచాయతీలో 12 గ్రామాలకి మీరు బెల్ట్ షాపులు ఇచ్చేసారు. ఆ బెల్ట్ షాపులు ఎలా ఉన్నాయో ఒక అతను ఏం చెప్తున్నాడంటే, ఒక బార్ అండ్ రెస్టారెంట్ సిటీలో ఎలా ఉంటుందో అలా ఉన్నాయట. రోడ్డు పక్కన లైటింగ్స్ తోటి, తోరణాలు కట్టి, పసుపు పెట్టి లోపలికి కుంకుమ పెట్టి బొట్టు పెట్టి లోపలికి పంపిస్తారు చూడు, ఆ విధంగా కస్టమర్ని తీసుకెళ్ళి వాడికి కావాల్సినటువంటి అన్ని తినడానికి సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి ఆఖరికి మనోడు బయటకు వచ్చేటప్పుడు సొంగ గారుకుంటూ ఏవి తెలియకుండా మోటార్ సైకిల్ ఎక్కి కొంచెం దూరం వెళ్ళి మోటార్ సైకిల్ ఇటు పడిపోద్దంట, వాడు ఇటు పడిపోతాడంట. వాళ్ళ ఊరు వెళ్ళే లోపల 10 చోట్ల ఈ విధంగా పడి ఉంటారంట రోడ్డు పక్కన. సరే, దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మండలంలో ఒక చోట పెడితే మిగతా గ్రామాలకు అందుబాటులో లేకుండా అతను మొత్తం కొట్టేశాడని మీరు అంటున్నారు. మీరు ప్రతి గ్రామంలో అందుబాటులో అడుక్కడుక్కు మీరు పెట్టారు. ఇప్పుడు ఆ గ్రామం పరిస్థితి లేకపోతే కొట్టేసే పరిస్థితి మీ కార్యకర్తలకి మీరు ఇచ్చింది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? నేను ఈ లెక్కల్లోకి నేను ఎడదలుచుకోలేదు. ఎంత వచ్చింది, 3,500 కోట్ల లేకపోతే అంతకుముందు ఇంత పెరిగిందా? ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా బోగస్ అండ్ మనిషిని నాశనం చేసేది స్టాటిస్టిక్స్. ఎవడండి, ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా సరే ఈరోజు ఇంత అమ్మేం, దేని ద్వారా డబ్బులు సంపాదించాలి? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, సంతోషం, ఎలా ఉత్పత్తి చేయాలో నాకు తెలుసు, దయచేసి సారాన్ని ఉత్పత్తి చేయబాకండి సార్, ఇష్టంగా ఉత్పత్తి చేయాల్సింది మీరు. వెలుగులై పారుతున్నాయి, వర్షాలు ఉంటాయో లేవో తెలియదు కానీ మీరు పెట్టినటువంటి బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా కాలువలై పారుతూ ఉన్నాయి. అది ఉత్పత్తి చేస్తే తర్వాత జనరేషన్, మీ జనరేషన్ వరకు బాగానే ఉన్నారు, మీరు 100 ఏళ్ళు బతకాలి, ప్రతి మనిషి కోరుకుందాం. కాబట్టి నెక్స్ట్ తరాలు ఏమవుతాయి? డోంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ? ఆ పరిస్థితులు లేవు కదా సార్. నేను అడుగుతున్నాను, డోంట్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సీనియర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ? నాట్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. ఎంతకాలం లెక్కేస్తారండి?
బార్ల మీద లేకపోతే లెక్కర మీద లెక్కరేసి దీనిలో వాడింత తిన్నాడు వీడింత తిన్నాడు. ఈరోజు జైలుకి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కళ్ళ బాధ శాంతకారు మాత్రమే నాకుందని ధనంజయ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. మీరు ఇంటికి పోయి లెక్కేసుకున్నారు, ఇంటికి పోయి లెక్కేసుకున్నారు, మీకేం దొరకలేదు. ఏమి జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేయటం ఆయన తప్ప? జగన్మోహన్ రెడ్డి గారు సొసైటీని అసలు మీకు ఎవరికి లేనటువంటి ఒక దృక్పథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చదువు మీద, విద్య మీద, ఎడ్యుకేషన్, హెల్త్ మీద, మిగతా సర్వీసెస్ మీద అన్నిటి మీద పెడితే మీకు ఇంత కక్షంతో పెంచుకున్నారు. ఇది సామాన్య ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ సార్. ప్రజలు కూడా వైఎస్ఆరా లేకపోతే టీడీపీయా లేకపోతే జనసేన తీసేయండి కొంచెం. ఏ నాయకుడైతే నీకు సరైనటువంటి పాలసీ ఇస్తాడో ఆ పాలసీ ప్రజలకి సమాజానికి మంచిదా కదా. ఎడ్యుకేషన్ పాలసీ హెస్ గివన్, ఇంగ్లీష్ మీడియం హెస్ గివన్. 3వ తరగతి నుంచి 8వ తరగతి దాకా ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా చదువుకోవడానికి నీకు ఏ సర్టిఫికేట్ కావాలో, ఐఎల్ కావాలా లేకపోతే ఇంకొక టోఫెల్ కావాలా, ఇవన్నీ ఇస్తున్న నేపథ్యంలో ఆ సిస్టమ్, ఆ పాలసీ మంచిదంటామా? మొత్తం తీసేసి మొత్తం మనకి బేల్దారి మేస్తులను లేకపోతే గొడ్లగాడకు పోయేవాళ్ళని తయారు చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలన్నా? ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా శత్రువు అవుతాడు? ఎలా మీకు కక్షదారుడు అవుతాడు? ఎలా మీకు శత్రు వైరుధ్యం ఉంటుంది? అలాంటిది ఏమైనా ఉంటే అప్పుడు కాలర్ పట్టుకోండి. లేదు బిగ్ బాస్ దాకా వస్తుంది. ఏందండి ఇది? హైదరాబాద్లో దేనిలో పెడతారు స్టూడియోలో బిగ్ బాస్ అనేది? అన్నపూర్ణ స్టూడియోలో పెట్టి 4 రోజులు 3 నెలలు వాళ్ళని బయటికి పనికుండా ఆడే షో లాగా తయారు చేస్తే మీరు పరిపాలించండి రా బాబు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్, యువర్ సినిమా హీరో, కష్టపడతావు, నాలెడ్జ్ ఉంది, బట్ మీ స్పీచ్ ఏంటండి? నేను ఎవడికి భయపడినా, నేను ఎవడు భయపడమన్నాడు? యూఆర్ ఎ ట్రూ పర్సన్, నువ్వు ధైర్యస్తుడివే, నీలో ఉడుకు రక్తం ఉంది అనుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చూసి నేను భయపడమందా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు లేస్తే ఇలాంటి వాళ్ళు అసలు సమాజంలో పనికిరారు, నువ్వెవడమండి సర్టిఫికేట్ ఇవ్వడానికి? మీరెవరు అసలు సర్టిఫికేట్ ఇవ్వడానికి? ఏంటి అసలు మీకున్న అర్హత ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే సైకో అంటే సైకో అంటానికి ఏంటి అసలు? నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు అశోక్ గారు నన్ను ఏదైనా అంటే వాట్ రైట్ యు హ్యావ్ టు బ్లేమ్ ఆన్ మీ? అన్నెసరీగా ఎవరి మీద ఎవరు కూడా మాట్లాడే ఈ వైఖరిని మనం రాజకీయాల్లో మాట్లాడుకోవడానికి సిగ్గుపడాల్సింది పోయి మీరు అన్నట్టుగా ఇంకా అరెస్ట్ చేస్తాం. ఏది ఆ గేట్లోకి వెళ్తుంది. ఎవరో టీచరు చెప్తామంటే స్టూడెంటు స్కూల్లో ఉన్న ఎలుక బొక్కను చూస్తున్నాడట. ఎరా నేను చెప్పిన పద్యం వచ్చిందా? వచ్చింది సార్. అయితే చెప్పు. లేదు సార్ పోయింది. ఫోటో ఏంట్రా అంటే వీడు వచ్చిందంటే వచ్చింది అన్నాడు, మళ్ళీ పోయింది అన్నాడు. ఏంటంటే బొక్కల నుంచి ఎలుక వస్తుందంటే పోతుందట. టీచర్ చెప్పేది కూడా బొక్కను చూస్తా కూర్చున్నాడా? పరిపాలించమని ఇస్తే మీరు లిక్కర్ బొక్కను పట్టుకొని అందరిని అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు మా అమ్మటి రాంబాబు అంటున్నాడు, కమా నన్ను అరెస్ట్ చేయండి, నేను 3 నెలలు ఉంటాను, నేను బెయిల్ కూడా అడగను, మీరు ఛార్జ్ షీట్ ఎప్పుడు వేస్తారు? 90 రోజులకి వేయాలి కదా, ఆ రోజే వస్తా. ఏంటి నన్ను అంటున్నాడు, ఎందుకు వేయట్లేదు? నిలబడాలి కదా. అంటే ఒక మనిషిని మీరు ఏ దశ దాకా తీసుకెళ్తున్నారు సార్? నేను అంటున్నా ఏ దశ దాకా? మామూలుగా పోలీస్ సిస్టంలో, పోలీసింగ్లో జైలు అనేది ఒక మనిషి మార్పు కోసం అక్కడ పోయిన తర్వాత తను మార్పుకి గురై బయటికి రావాల్సినటువంటి ఆ ప్రదేశం అది. కానీ నేను ఆడ పోయిన తర్వాత ఇంకా రాటుదేలు వస్తాను, మీరు ఎండు చూద్దామనే దశలోకి ఇంకొకడు వస్తున్నాడంటే అంటే నీ రిఫార్మ్ ఎట్టిపోతుంది అసలు? జైలు పెట్టింది దేనికి? జైలు పెట్టింది దేనికి? మారడం కోసం అని చెప్పేసి పెడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిణామాలు పర్పస్ ఆఫ్ జైల్ ఈజ్ టోటల్లీ డిఫీటెడ్ కదా. నీ పర్పస్ ఆఫ్ అరెస్టింగ్, నువ్వు ఎవరినైతే బెదురు పెట్టి జీవితంలో మాట్లాడకుండా చేయాలనుకుంటున్నాడో వాడేం చేస్తున్నాడంటే ఇంకా నేను ఇక్కడి నుంచి రెచ్చిపోతానని చెప్తున్నాడు. దెన్ వాట్ ఈజ్ యువర్ మోటో? ప్రభుత్వం మోటో ఏమై ఉండాలి? ప్రభుత్వం సమాజాన్ని ఇంకా దౌర్భాగ్యంగా తయారు చేయటమా, సమాజాన్ని ఇంకా రిఫైన్ చేసి సరైనటువంటి సమాజాన్ని ఇవ్వటమా? వెళ్ళండి ఒకసారి స్విట్జర్లాండ్ వెళ్ళండి. కొద్దిగా మనం తోలెత్తి మాట్లాడినా ఈ పరిస్థితి ఖచ్చితంగా సార్. నేను స్విట్జర్లాండ్ 4 సార్లు నేను లీడర్షిప్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చాను కాబట్టి నేను చెప్తున్నా. మనం కొద్దిగా వాయిస్ మామూలుగా టోన్ కొంచెం పెంచి మాట్లాడితే వై ఆర్ యూ shouting like that? Shouting like that? No, I'm not shouting. My style of talking is like that. No, sorry. This is not the way to talk like that. No, sorry. You are shouting on me.
అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే అది మన న్యాచురల్ బిహేవియర్ అనుకుంటున్నాం. కానీ అవతోడు నేను గమనిస్తూ ఇది కాదంటున్నారు. దయచేసి లిక్కర్ స్కామ్ మీరు అందరికీ దొంగలని ముద్ర ఇవ్వకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. నా లిక్కర్ స్కామ్, లిక్కర్ని నేను తగ్గించడం కోసం, సమాజ ఉపయోగం కోసం నేను ప్రైవేట్లో అమ్మేదాన్ని తీసుకొచ్చి నేను ప్రభుత్వంలో పెట్టాను. ప్రభుత్వంలో పెట్టిన తర్వాత ఆదాయం పెరిగింది సమాజానికి. అంటే ఆ ఆదాయం సమాజానికి చెడే, నేనైతే దాన్ని అది మంచి ఆదాయం అనుకోను. దాన్ని అరికట్టే పరిస్థితులు ఉండవు కదా. కానీ అదే మనిషి ఆ సమాజం కొంతమంది అలవాటు పడి ఉన్నారు కాబట్టి అది వస్తూ ఉంది. అది వస్తున్నటువంటి ఇట్స్ లాంగ్ ట్రెండ్ లెగసీ లాగా ఒక ప్రాసెస్ నీ దగ్గరికి వచ్చేసి మా ముత్తాతల దగ్గర నుంచి తాగుతూ ఉన్నారండి, ఈ రోజు నుంచి నువ్వు తాగదంటే నేను ఆపలేను అనేవాడిని మనం ఏం చేయలేం. లేదు మా ముత్తాతల దగ్గర నుంచి అసలు ఈ వాసనే తెలియదు, వీడు చెడబుట్టాడు మా ఇంట్లో, ఇప్పుడు వీడు తాగుతున్నాడంటే అక్కడ మనం ఆలోచించాలి. ఆ దశలోకి ఆయన చేస్తూ ఉంటే మీరు మొత్తం గ్రామాన్ని, ఊళ్ళని మొత్తాన్ని దీంతో నింపేసిన తర్వాత మీరు చెప్పే నీతులు ఎవరి కోసం? ఎంతమందిని అరెస్ట్ చేస్తే అంతమంది హీరోలు తయారవుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి లాగా. వాళ్ళు మేము ఎవరికి భయపడం అంటున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉండి భయపెడుతూ మీరు ఉంటే ఉండాల్సిన పొజిషన్లో మమ్మల్ని భయపెడితే మేము భయపడతామా? నిన్న డైలాగు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని భయపడటం లేదు. ఆయన ప్రెస్ మీట్లు కూడా 2 సార్లు 3 సార్లు జరిగిన ప్రెస్ మీట్లు కూడా 1 hour 45 minutes 2 hours ప్రెస్ మీట్స్ కూడా ప్రభుత్వం ఇంటర్నేషనల్ నేషనల్ ఏజెన్సీ ఏదైతే కాగ్ ఉందో కాగ్ చెప్పినటువంటి లెక్కలు ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఉన్నాయి, మీరు ఈ విధంగా చేస్తున్నారు, దీనికి మీరు తప్పు చేస్తున్నారని మాత్రమే చెప్పాడు కానీ తన సొంత లెక్కలను కూడా చెప్పలేదు. దానికి బింబేలు ఎత్తిపోయి నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడేదానికి ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం తర్వాత అమ్మఒడి ఇస్తానంటున్నాడు. ఈయన అమ్మఒడి కానీ మేము ఇస్తే, అమ్మకి కానీ మేము ఇస్తే దీన్ని అమ్ముకొని అమ్మఒడి కాదు స్త్రీనిధి ఆడవాళ్ళకి సంబంధించి నిధి ఇస్తా అని చెప్పేసి 1500 ఇస్తాను. సరే అదేనా ఇక ఇదేనా అంతే కదా సార్, అది ఎంపవర్మెంటే కదా. మనం అనుకునేది ఇక్కడ అమ్మ చదివిస్తని మనం అమ్మఒడి అనుకున్నాం, లేకపోతే తల్లికి వందనం అన్నాం. అక్కడ వచ్చేసి సంక్షేమ నిధి, మహిళలకు ఇచ్చిన స్త్రీశక్తి అంతే కదా. అది మేము అసలు ఇది ముట్టుకుంటే దీన్ని అమ్మేసుకోవాలి, కొనేవాడు ఉన్నాడా? వస్తారు అనుకున్నారు. 18,000 ప్రతి మహిళకి ఇవ్వాలంటే దాదాపు చాలా సంవత్సరానికి 18,000 కోట్లు 16,000 కోట్లు అవుతుందని చెప్పి యూ ప్రామిస్డ్. డెఫినెట్ గా ఓట్లు పడ్డాయి కదా. యూ ప్రామిస్డ్. వెన్ యూ ప్రామిస్డ్ నౌ చేతులెత్తేసా, అరెస్టెడ్. అంటే ఎవడు చీట్ చేసినట్టు? ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఏదైనా చెప్పగలం అనేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రామిసులు చేసి వెళ్ళిపోయి తీరా ప్రాక్టికల్ వచ్చేసరికి చేతులు ఇచ్చేసి పారిపోయే విధానంలో మీరు ప్రతిపక్షాన్ని శత్రువులుగా భావించి ఏళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధానమే లిక్కర్ స్కామ్ అనే దాన్ని ఒకదాన్ని సృష్టించారు. తెలుసు నేను అడుగుతున్నాను ఈరోజు, నేను ఒకవేళ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ అ సిన్సియర్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ హ్యాస్ గాట్ every account or statistics, let them prove. ప్రూవ్ చేయాలి కదా, సిట్ ప్రూవ్ చేయాలి కదా. అంటే ఇక్కడ ఒకటేంటంటే మెయిన్ వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు కానీ ఆ మనీ ఎలా రూట్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చాయి ఏం చేశారు అనేది దానికి సంబంధించినట్టు ఎవిడెన్సెస్ సిట్ కూడా ఇంకా సేకరించలేదు. మాకు కొంచెం టైం కావాలి ఇంకా విచారణకు సంబంధించి అనేది ఆరోపణలు. ఆ విచారణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారిస్తారనేది ఒక అంశం. సార్ నేను చెప్తున్నాను కదా, ఒకవేళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనిషే కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకి ప్రత్యేకమైన కక్ష ఉంది కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచి విచారిస్తారేమో అనుకుందాం. బట్ నా మనసులో ఏముందో చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే కూటమి ముగ్గురు కలిసి బాంబేలో ట్రైన్ ఎక్కుతాం చూడు, వరుసలో నిలబడితే అనుకోని నెడితే ముందు టక్కన పోయి పడతాం. ముగ్గురు కలిసి క్యూలో నిలబడి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరు. ఎందుకు ముగ్గురు ఉండి అంత పెద్ద బలం ఉంది, 124 సీట్లు వచ్చి పైన బీజేపీ ఉంది, ఇటు పక్క పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు దర్జాగా. అంటే నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆంజనేయ స్వామి అంత బలంగా ఉన్నాడు, వీళ్ళని అంటే పోతారని కాదు. మీరు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే యూ డోంట్ హ్యావ్ అంటే సఫిషియంట్ సబ్స్టెన్స్. ఓకే, లీగల్ గా అది నిలిచే పరిస్థితి ఉండదు కాబట్టి అసలు మీకు దగ్గర సబ్స్టెన్స్ లేదు, అక్కడ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు. లేనప్పుడు మీరు ముగ్గురు కలిసి వచ్చినా, అందుకే మీరు బీజేపీ టోన్ సపరేట్గా ఉంది. బీజేపీ నెవర్ టాక్ ఆన్ దిస్.
ఏదో విష్ణుకుమార్ రాజు గారు నిన్న ఏదో మాట్లాడాడు కానీ నేను చెప్తున్నా, ఎందుకు మీరు ముగ్గురు ఒక మాట మీద లేరు ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు దీని మీద పెద్ద స్పందించట్లేదు, ఆయన సైలెన్స్ మెయింటైన్ ఆయన ఎప్పుడో ఒకసారి వస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాదంలో పడుతున్నాడు రా బాబు అనుకుంటే ఒక డైలాగ్ కొట్టి వెళ్ళిపోతాడు. అంటే ఆయన అంతరావుని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని అంతరావును తారదీయాలని ఎందుకు అనుకున్నాడో మాకైతే అర్థం కావట్లా. నేను చెప్తున్నా, హంబుల్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ డిప్యూటీ సీఎం, తెలంగాణలో డిప్యూటీ సీఎం ఎలా పనిచేసుకుంటున్నాడో దయచేసి గవర్నెన్స్లో పరిపాలనలో మీరు కూడా ఉండి ఆ విధంగా పనిచేయండి మహాప్రభు. ఓకే, మీరు పార్టీ నడపడం కోసం డబ్బులు కావాలని సినిమాలు తీసుకోవటం ఓకే, మీరు డిప్యూటీ సీఎంగా ఉండి లేకపోతే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి నీ పంచాయతీరాజ్ మినిస్టర్ని ఒక క్లర్క్ అప్పు చెప్పి ఒక ఆఫీసర్కి ఎవడుకో నీ డిప్యూటీ సీఎం పదవిని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి సినిమాలు తీసుకొని నాకు డబ్బు సంపాదించడం తెలుసు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసు సంతోషం, ఎవరి దగ్గర తీసుకోబోకు. మేబీ ఆనెస్ట్ పర్సన్ అందరం కూడా గౌరవిద్దాం. బట్ అన్నెసెసరీ కోపాన్ని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద నువ్వు పెంచుకున్నావు, నువ్వు పర్సనల్గా పెంచుకున్నావు అనేది కనపడుతుంది ఇక్కడ. ఓకే, పర్సనల్ ఎనిమిటీ ఎందుకు ఉండాలండి పాలిటిక్స్లో? పర్సనల్ ఎనిమిటీసు లేకపోతే గ్రూప్ ఎనిమిటీసు లేకపోతే మనం దాన్ని ఏమంటాం రాయలసీమలో ఉండే ఫ్యాక్షన్స్, ఇవన్నీ అధిగమించి బయటకు వచ్చినటువంటి సొసైటీ కదా ఇది. అవన్నీ మారిపోయి ప్రశాంతంగా పీస్ఫుల్గా జనాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బతికే సిచ్యువేషన్లో అల్టిమేట్గా మీరు సార్ నేను అడుగుతున్నా, మీరు డే1 మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మీరు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తూనే ఉన్నారుగా, పేపర్లో కానీ డిబేట్లో కానీ. ఏ ఇష్యూ వచ్చినా జగన్మోహన్ రెడ్డికే లీడ్ అవుతుంది కదా కదా. నేను ఎందుకన్నా టచ్ చేయలేరని, మీరు 365 రోజులు అయిపోయినా చేయలేకపోయారుగా, 365 దాటిపోయినాయి, చేయలేకపోయారు కదా. ఇంకా మీరు ఏమి ఎస్టాబ్లిష్ చేస్తారు? ఓకే, తప్పుడు కేసు దాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? సిట్టోళ్ళు అందుకే టైం అడుగుతున్నారు. అంటే వీళ్ళు బొమ్మన్న చోటుకల్లా ఎక్కడో కసిరెడ్డా ఎవడో రాజశేఖర్ ఎక్కడో ఒక ఇల్లా ఉందంట, విల్లా దగ్గర పోయి చూసిరండి. ఆ మేస్త్రి చెప్తూ ఉంటాడేమో వాడికి ఒక ఇల్లా ఉంది ఇక్కడని, లేకపోతే ఇంకొక ఊరు పోయి చూసిరండి. అంటే ఎన్నుళ్ళు ఎతుకుతారు? మీ ఆఫీసర్స్ మీరు చెప్పినట్టు చేసినా వాడికి కొన్ని బై అండ్ లార్జ్ దే గాట్ రూల్స్ ఉంటాయి కదా. డెఫినెట్గా రేపు వాళ్ళు ఏంటో కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. అంటే మేమేదో భయపెట్టడం కూడా కాదు, అంటే సామాన్య ప్రజలకి అర్థం కావటం కోసం ఈ కేసు నేను ఒక కేస్ స్టడీగా తీసుకొని మీరు సంవత్సరం నుంచి భయపెట్టి మొత్తం భయభ్రాంతులు చేస్తే అదేనా ఒక పూట భయపెడుతున్నారా? పొద్దున్నే పేపర్ చూస్తే భయం, సాయంత్రం పూట 7 o'clockకి వార్తలు చూసినా లేకపోతే డిబేట్లు చూసినా భయం, మధ్యలో మీరు ఇచ్చే స్క్రోలింగ్లు చూసిన భయం, లేకపోతే మధ్యలో మీరు సోషల్ మీడియా ద్వారా పంపే ఆ న్యూస్ చూసిన భయం. అరే 24 hours ఒక మనిషిని మీరు ఒక రాజకీయ పార్టీని భయంలో పెట్టి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇక పొలిటికల్ ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది కదా, క్లియర్గా మీలాంటి వాళ్ళు చెప్పేదంటే ఇదంతా పొలిటికల్ అంబియన్స్ కోసం, లేదంటే పొలిటికల్ అన్నట్లు. అసలు పొలిటికల్ అనేది చాలా పవిత్రమైనటువంటి, ఇది ఎక్కడో ఒక మనిషిలో ఒక ఎలిమెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలియదు కానీ ఎలిమెంట్ ఆఫ్ ఆ కక్ష అనేది ఎప్పటి నుంచి డెవలప్ అవుతుందో తెలియదు. అది వాళ్ళకి అవకాశం వచ్చిందనుకొని ఇక్కడ దించుకుందాం అనుకుంటున్నాడు. నీ అవకాశాలు అన్నీ కూడా హంబక్. దయచేసి ఈ వ్యవస్థలో ఈ పొలిటికల్ సిస్టంలో మనకున్నటువంటి ఈ ఫెడరల్ సిస్టంలో ప్రతిపక్షం ఉండాలి, పాలకపక్షం ఉండాలి. డెఫినెట్గా సార్, ప్రతిపక్షం లేకపోతే ఇక ప్రజాస్వామ్యం ఏముంటుంది? అంతేనా సార్? నిన్న ధనకడని చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అండ్ వైస్ చైర్మన్ ఆఫ్ ఇండియా సడన్ గా రిజైన్ చేశాడు. ఈరోజు వార్తలన్నవే మీ పార్టీ వాడే. అంటే ఏం జరుగుతుంది? కూటమిలో ఉన్నటువంటి వాడే సడన్ గా శత్రువు ఎందుకు అయిపోయాడు అనేది ఒకటి వస్తుంది. సడన్ గా అతని ఆరోగ్యం ఒక గంటలో మారిపోద్దా అంటే మీకు మధ్య ఎన్ని రోజుల నుంచి ఏం జరుగుతుంది? ఇవన్నీ సామాన్య మానవుడు పరిపాలించడానికి ఇస్తే వేరే వాడికి ఏం పని లేదండి, చూసుకుంటూ కూర్చుంటాడే ఏంది? ఎటువైపు వెళ్తుంది ఈ దేశం? ఇన్ వాట్ డైరెక్షన్ యూఆర్ మూవింగ్? నిన్ను ఎవడు పొమ్మన్నాడు? అసలు రివర్స్ లో నిన్ను ఎవరు ట్రావెల్ చేయమన్నాడు? అంటే ప్రతి మనిషికి ఉంటది కదా, కొంచెం వాళ్ళకంటూ ఒక వాల్యూస్, వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంటాయి కదా. ప్రజలు మిమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోబెట్టినది ఎందుకంటే మీకున్నటువంటి వైరుధ్యాల్ని అక్కడ తీర్చుకోమని కాదు, మిత్ర వైరుధ్యంగా మార్చుకొని సమాజాన్ని ఎలివేట్ చేయడం కోసం ఎలాంటి పాలసీస్ కావాలో అవి తయారు చేసుకోమని. ఇది ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను గత, అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్తే సీఎం పక్కన వచ్చి కూడా ప్రతిపక్ష నేతలందరూ కూర్చొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ కూర్చొని ఒక లిస్ట్ ఇచ్చి సార్ మా నియోజకవర్గానికి ఇన్ని నిధులు కావాలి, ఇన్ని చేయండి అని చెప్పేసి లిస్టులు ఇచ్చి వెళ్ళేవాళ్ళు.
అది 1 వీక్లోనో 1 మంత్లోనో అసెంబ్లీ అయిన వెంటనే ఇష్యూ అవుతూ ఉండేది. ఇప్పుడు ఏ ప్రతిపక్ష నేత వెళ్ళి డైరెక్ట్గా ప్రతిపక్ష ఎమ్మెల్యే వెళ్ళి ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చి మా నియోజకవర్గానికి ఇవ్వండి అని చెప్పేసి ఎవరు వెళ్తున్నారు? అసలు వేరే పార్టీ వాడంటే దగ్గర రానిచ్చే పరిస్థితులు కూడా లేవు. ఎందుకు ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, ఇంకా ప్రజలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు, ఇవన్నీ నాకు అర్థం కాలేదు. ఎస్, మీరేసిన ప్రశ్న సామాన్య మానవుడు వేసుకున్నాడు అనుకోండి. నేను అడుగుతున్నా సార్, దేవుడు ఎందుకు మెచ్చలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు తనకు అందినటువంటి 2004, 2009 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? ప్రతిపక్షం కూడా, అవతల వాడు కూడా తన దగ్గరికి హాయిగా వచ్చి అన్న నాకు ఇది కావాలి, నా నియోజకవర్గం ఇది కావాలి అడిగితే హాయిగా నవ్వుతూ, అంతకుముందు ఒకవేళ ఏ ఆలోచన విధానం ఉన్నా అవతల వ్యక్తికి యువతల వ్యక్తికి రెండు చెరిపేసుకొని చిన్నపిల్లలు ఇసుకలో గూడు కట్టుకొని పోత తన్నిపోతారు చూడు, ఆ విధంగా తన్నేసుకొని అరే మనందరం ఫ్రెండ్స్ ఈ దేవాలయంలోకి, అసెంబ్లీలోకి, లేకపోతే పార్లమెంట్లోకి వచ్చింది ఎందుకంటే ప్రజల సమస్యల కోసం. దేవుడు ఇంకొక 5 సంవత్సరాలు ఆయనకి నిజంగా పరిపాలించే అవకాశం ఇచ్చుంటే, రాజకీయాలు మారే ఉండేమో కానీ ఇచ్చుంటే సార్ నేను సమాజం కొంత మారేది అనుకుంటున్నాను. అంటే హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ప్రజలు ఆ విధంగా చేశారో, లేకపోతే ఇంకేమన్నా ప్రత్యేక శక్తులు ఏమైనా చేశారో అది లేదు కానీ ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చుంటే ప్రజలు అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని, అద్భుతమైన సమాజాన్ని ఈ 2 అంశాల్లో చూసేవాళ్ళండి. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వమనే కోరుతున్నా. ప్రొవైడెడ్ దే హ్యావ్ గివెన్ ఎనఫ్ టైమ్ టు యూ. 4 సార్లు ముఖ్యమంత్రి అంటే అది సామాన్యమైన వ్యవహారం కాదు. ఎంత తీసుకురావాలి? ఎక్కడైనా కనపడుతుందా? మార్పులు చేర్పులు కనపడాలి. అసలు ఈరోజు P4 అనే దాన్ని నీకు పేదరికం తీసేయడం కోసం P4 అనే దానికి ఒక 12 అంశాలు పెట్టి గ్రామాన్ని సర్వేలు చేయమని చెప్పారు. ఏమంటే పేదరికం ఎలా ఉంటుందో తెలియదా మీకు? చూస్తూ వచ్చారు. గైడ్ లైన్స్ తెలియదా? ఈ రోజు మీరు ఒక సర్వే చేస్తున్నట్టు దాని అర్థం ఏంటి? నీకు కావాల్సిన వాడిని మాత్రమే నువ్వు ఎంకరేజ్ చేయబోతున్నావు. గ్రామంలో నిజంగా పేదవాడు అంటే వాడికి పార్టీ ముద్ర వేసి వాడిని పక్కన పెట్టేయబోతున్నావు. ఏ విధంగా అవుతుంది? మీరు 40 సంవత్సరాలు ఉంటేమి, 50 సంవత్సరాలు ఉంటేమి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉంటేమి, నీకు ఆ విశాలమైనటువంటి హృదయాన్ని పరిచే ఆ మ్యాగ్నిఫికేషన్ ఉండాలి కదా. నువ్వు మ్యాగ్నిఫై కాకుండా, నువ్వు ఎలాబరేట్ కాకుండా, నువ్వు కుచించుకుపోయే విధానంలో ఉండి ప్రతిరోజు కథలు మాటలు చెప్తా పోతుంటే సమాజం ఎట్లా బాగుపడుద్ది? నేను అడుగుతున్నాను సార్. బట్ ఎనీబడి, నేను అనేది మీరు దయచేసి ఒక అవకాశాన్ని మీకు సుదీర్ఘకాలం వచ్చిన తర్వాత నేను అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారికి సుదీర్ఘకాలం ఒక దశాబ్ద కాలం ఇవ్వలేకపోయాడే దేవుడు అని నేను బాధపడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక 5 సంవత్సరాలు కంటిన్యూ చేయలేకపోయారే ప్రజలు. ఎందుకంటే అసలు మనకు కావాల్సినటువంటి ఒక మార్పుకి శ్రీకారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పక్కకు నెట్టేశాం. గ్రామాల్లో ఉన్న గ్రామాల్లో ఉండే పిల్లలు, పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి ఒక ఆలోచన ఒక ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత, ఒక ఆలోచన ఒక ప్రధానమంత్రికి వచ్చిన తర్వాత, స్టేట్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ ఫోర్స్ ఆల్వేస్. స్టేట్ అనుకుంటే ఏదైనా జరుగుద్ది. అలాంటి హెడ్కి వచ్చిన తర్వాత దాన్ని కొంత కంటిన్యూషన్ ఉండుంటే బాగుండేది. ఎందుకో దేవుడు వీళ్ళిద్దరి విషయంలో అక్కడ ఆపేశారు. కానీ మీకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ట్రై టు ప్రూవ్ ఇట్. ఇదేం చిన్నపిల్లలు మనం చడ్డీలు వేసుకొని గ్రామాల్లో లేదా రోడ్ల మీద మన బిళ్ళంగోడ ఆట, లేకపోతే బల్పాల ఆట, లేదా గోళీల ఆట ఆడే కాదు ఇది. వీఆర్ ఆల్ మెచ్యూర్డ్. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్, ఒక చేంజ్ కోసం. టెక్నాలజీ గురించి మాట్లాడచ్చు, బట్ అల్టిమేట్గా ఏం జరుగుతుంది? అల్టిమేట్గా ప్రజలకు న్యాయం జరగాలి. అదే కదా కోరుకునేది ఎవరైనా. ప్రజాస్వామ్యం, సమాజం ఎదగాల్సిన అవసరం ఉంది సార్. యుద్ధాన్ని, పాకిస్తాన్కి ఇండియాకి జరుగుతున్న యుద్ధాన్ని మోడీ ఆపాడా లేకపోతే ఒక ట్రంప్ ఆపాడా అనవసరం. మనకి ఆగిందని సంతోషించాలి కానీ ఎవడాపాడు అనే దానికి ఒక క్లెయిమ్ చేసుకోవడం కోసం మనం పోటీ పడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇక్కడ క్షేమంగా ఉన్నారు లేదా? అవునా? అది కదా కావాల్సింది. నీకు పాలస్తీనాకి లేకపోతే హమాస్కి లేకపోతే ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధం ట్రంప్ ఆపాడా, పుతిన్ ఆపాడా, లేకపోతే జిన్పింగ్ ఆపాడా, లేకపోతే ఇంకొక అతను కిమ్ ఆపాడా, మనకు అనవసరం. ఆగిందా లేదా చూడాలి. ఈరోజు 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఇంకొక యుద్ధం, ఉక్రెయిన్ అండ్ రష్యా, ఎందుకు ఆపలేకపోయారు? ఆపండి, సంతోషిద్దాం. దేశాలను బాగు చేయండి. దేశంలో ఉన్న మనుషుల్ని వెపన్స్ తయారు చేసి, యాజ్ ఎ సైంటిస్ట్ ఐమ్ టెలింగ్, ఏ మెకానికల్ ఇంజనీర్, డిఫెన్స్లో పనిచేసినటువంటి 18 సంవత్సరాలు పనిచేసిన ఒక మెకానికల్ ఇంజనీర్గా వెపన్స్ తోటి ఐడియా ఉన్నటువంటి ఒక వ్యక్తి నేను చెప్తున్నాను.
మనం ఇచ్చే ఆ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఆ మెటీరియల్కి ఇస్తే అది ఎక్కడికైనా పోయి డ్యామేజ్ చేస్తుంది. అది కాదు, నువ్వు వేసేది కొత్త విత్తనం అయి ఉండాలి, అక్కడ మల్లెపూల్లాగా పుయ్యాలి. నువ్వు డిస్ట్రాయ్ చేయడానికి నేను అన్నీ మెయింటైన్ చేస్తానంటే ఈ ప్రపంచం ఏం బాగుపడుతుంది సార్? సరే అయితే మళ్ళీ అందరికి భక్తులు ఉన్నాయి, అందరూ దేవుడి దగ్గరికి పోతాడు, ఒకరినొకడు చంపుకునే నేపథ్యం, ఒకరినొకడు తీసేయాలనుకునే నేపథ్యం. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి సార్? మావాడు చెప్తాడు 100 పూలు వికసించని అన్నాడు. అంటే హాయిగా ఇదిగో ఇప్పుడు మనం ఈ రూమ్లో 9 ఉన్నాం, మీకు 2 టెక్నీషియన్ తోటి మన ఇద్దరు మాట్లాడుతూ ఉన్నాం. ఆ టెక్నీషియన్ సడన్గా ఒక బల్బ్ ఒక బటన్ నొక్కి పక్కన కూర్చున్నాడు అనుకో, మన రిలే వస్తుంది అక్కడ? కాదు కదా, రాదుగా. అంతే, ఏదైనా అంతే కదా. ఇప్పుడు ప్రతిదీ కూడా గివ్ అండ్ టేక్ లానే ఉండాలి, కానీ ఇది కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్. దట్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్. ఈ టీం వర్క్ నీకు అసెంబ్లీలో కనపడాలి, పార్లమెంట్లో కనపడాలి. ఫర్ వాట్? సమాజం వికసించడం కోసం. ప్రతిపక్షం నువ్వు మాట్లాడు, ప్రతిపక్షంతో కొట్లాడు, లేదా పాలపక్షంతో నువ్వు కొట్లాడు. దేనికోసం? సమాజం కోసం. అంతేగాని మీరంతా నాశనం చేశారు, మేమంతా ఇది చేస్తున్నాం. ఒకవేళ మీరంతా పంటలు బాగా పండించుంటే ఇంత పేదరికం ఎందుకు ఉంది ఈ రాష్ట్రంలో? రైతులు రోడ్ల మీద ఎందుకు వస్తున్నారు? ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? మేము మాత్రమే ఏమన్నా మీరంతా ఇజ్రాయెల్ వాళ్ళ కొత్త టెక్నాలజీ మొత్తాన్ని ప్రపంచం మొత్తం చూడండి. ఎంతండి ఇజ్రాయెల్ జనం మొత్తం కూడా అక్కడ ఉన్న 1,20,00,000. ఇజ్రాయెల్ జనం ఒకరోజు వాళ్ళు ప్రపంచంతో యుద్ధం చేయకపోతే ఇజ్రాయెల్ మొత్తం నాశనం అయిపోద్ది. చెప్తున్నాను, వాళ్ళకి యుద్ధం అనివార్యం అవుతుంది. ఎందుకంటే 120 కోట్ల మంది అవతల శత్రువులుగా ఉన్నటువంటి ఇంకొక వర్గం వీళ్ళ మీద పడుతూ ఉంది. 120 కోట్ల మందిని ఆపడం కోసం, 120 కోట్ల మందిని శత్రు వైరుధ్యంతో ఉన్న వాళ్ళని ఆపడం కోసం 1,20,00,000 మంది ఇక్కడ పోరాడుతూ ఉన్నారు. వాళ్ళేమో ఎవరికి యుద్ధం చేయట్లా, ఆగిపోమంటే ఆగిపోయింది ఈరోజు. అవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు మీరు ఈ మానసికమైనటువంటి దౌర్భాగ్యం ఏంది అసలు ఇక్కడ? నేను అన్ని వేల కోట్లు జరిగింది, ఇన్ని వేల కోట్లు జరిగింది, ఏం లెక్క నేను చెప్పకపోతే ఇంకోటి వచ్చి చెప్తాడు మీకు, ఇంకోటి చెప్పినా ప్రజలు అంటారు. బట్ ప్రజలకి ఏం కావాలి? నా మనసంతా చాలా అల్లకల్లోలంగా ఉంది సార్. నేను ఈరోజు మాట్లాడుతున్న సమయంలో ఏంటి ఎందుకు వచ్చాయి అసలు? ఒక మనిషి రాజకీయాల్లోకి నేను సర్వీస్ చేస్తాను వచ్చినాడు, నువ్వు ఒక మోనార్క్ అవుతావు? ఒక నెగిటివ్ ఎందుకు చూపించాల్సిన? అసలు ఎందుకు చూపించాలి? నువ్వు ఎమ్మెల్యే అండి, ఎమ్మెల్యే అయితే నీకున్న ఆ నియోజకవర్గం ఆ కాన్స్టిట్యూన్సీ మొత్తం నీ బానిసలా? ఖచ్చితంగా కాదు కదా. ఎందుకు అవుతారు? ఎందుకు మీరు అసలు ఎమ్మెల్యే లెటర్ తీసుకోమని ఎందుకు అడుగుతున్నారు? హూ ఇస్ దట్ ఫెలో అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్టర్ ఆల్ నీ ఓటుతో గెలిచినాడు, సగం ఓట్లతో గెలిచినాడు, వాడు ఎలా సర్వాధికారి అవుతాడు? ఎందుకు ఇచ్చేవాడు కానీ అధికారాలు? ఏం తర్వాత ఫంక్షన్స్ లేరా? ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, ఎంపీ ఉంటాడు. యూ డెలిగేట్ యువర్ ఫంక్షన్స్, యూ రెస్పెక్ట్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్. అరే ఊర్లో మీరు చెప్పినట్టుగా అసలు ఆ అవతలోడు ఇంకొకరితో మాట్లాడలేదు. నేను ఇప్పుడే వస్తా ఉంటే ఒక మిత్రుడు చూపించాడు నాకు, కొలికపూడి శ్రీనివాస్. అతను నాకు తెలిసి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు ఎమ్మెల్యే. ఆయన టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిర్పోర్ట్ లో పోతా ఉన్నాడు. ఎయిర్పోర్ట్ జైలు దగ్గర నుంచి ఆయన మిథున్ రెడ్డిని కలిసి వస్తుంటే అక్కడ ఎక్కడో ఒక చోట ఏదో కనబడ్డారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, పలకరించుకున్నారు. మామూలు క్యాజువల్ గా మాట్లాడారు ఆయన. పెద్దిరెడ్డితో కలిసిపోయిన కొరకపూడితో కలిసిపోయిన పెద్దిరెడ్డి. ఇదే వార్త మనకి. ఇకే మనకేం పని లేదా? ఏంటి సార్ ఎడిపోతున్నారు సార్ అసలు? అంటే మీరేం చెప్తున్నారు? వీడు వాడితో మాట్లాడకూడదు, వాడు వీడితో మాట్లాడకూడదు. బట్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళు మాత్రం ఎక్కడో ఒక చోట కలుసుకోవాలి, సమాజం మాత్రం కలుసుకోకూడదు. ఎవడు చెప్పండి బ్లడీ నువ్వు కాకపోతే ఇంకొకటి వస్తాడు. ఖచ్చితంగా. సరే చూద్దాం దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటో. ఇది నా ఆవేదన మాత్రమే సమాజం పట్ల. ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ సార్. ఒక ఎమ్మెల్సీగా పనిచేసి ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తిగా మీకు ఆవేదన ఉండాలి, ప్రజల గురించి మాట్లాడాలి. మరి ఇప్పుడు ఇది ఎందుకు ఇలా పొలిటికల్ గా లీడ్ అవుతుందో, దీన్ని ఏం చేస్తారు ఏంటనేది ఇప్పుడు మనం మీరు వేసిన మొట్టమొదటి ప్రశ్న అంతా కూడా నెక్స్ట్ బిగ్ బాసే కదా, నెక్స్ట్ బిగ్ బాసే కదా. సరే అనుకుందాం సార్, 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు సార్. వచ్చిన తర్వాత ఏమయ్యాడు? ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అదే ఆయన కూడా అదే అన్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయితే ఏమైతుంది, మహా అయితే మళ్ళీ జైలుకి వెళ్తాం సార్. అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అర్థం కావట్లేదా? అదే కదా కనిపిస్తుంది కదా సార్. ఎవడు కొన్నోడు పొడుచుకుంటా అంటే మాకేంటి నష్టం, పొడుచుకోండి. కానీ మేమేం అడుగుతున్నాం అంటే మీరు బాగుండాలని కోరుకుంటున్నాం.
అది ప్రజలు డిసైడ్ చేస్తారు కొద్ది రోజుల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి నిహా టీవీ.